Hi TSAT viewers, welcome to TSAT. Today's subject based on aptitude and topics are time, speed and distance. సో ప్రీవియస్గా కొంతవరకు మనం టైమ్ స్పీడ్ డిస్టెన్స్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ పైన. సో టుడే టాపిక్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే రాధా కాన్సెప్ట్. సో రాధా కాన్సెప్ట్ ఏమిటంటే ఏ అనే ప్లేసు, బి అనే ప్లేసు, సో ఏకి బికి, ఏ మరియు బి మధ్యలో ఏ అనే ప్లేసు, బి అనే ప్లేసు అయితే రాధా ఏ నుంచి ఏ అనే ప్లేస్ నుంచి S1 స్పీడ్ km/h తోటి ఎక్కడ వెళ్తుందంటే బి దగ్గర వెళ్తుంది. సేమ్గా కృష్ణ S2 km/h స్పీడ్ తోటి ఎక్కడ అంటే ఏ దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇదేమిటంటే మీటింగ్ పాయింట్. సో ఇది సి మీటింగ్ పాయింట్, ఇది మీటింగ్ పాయింట్. ఎవరెవరికి మీటింగ్ పాయింట్? కృష్ణ మరియు రాధాకు ఉన్న మీటింగ్ పాయింట్ ఎక్కడ అంటే సి దగ్గర. సో ఇక్కడేమో D1 డిస్టెన్స్, ఇక్కడేమో D2 డిస్టెన్స్. అయితే S1 స్పీడ్ కదా, S1 స్పీడ్ km/h, ఇక్కడేమో T1 టైము అంటే ఇదే లైన్లో. S2 km/h కదా, ఇక్కడేమో T2 అవర్స్ అంటే T1 అవర్స్, ఇక్కడేమో T2 అవర్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే D1 = S2 T2, D2 = S2, D2 = S1 T1. అంటే ఏ అనే ప్లేస్ నుంచి రాధా బి ప్లేస్కి వెళ్తుంది. సో ఇక్కడ S1 అనే స్పీడు అండ్ T1 అనే అవర్సు. అదేవిధంగా S2 అనే అవర్స్ స్పీడ్ km/h తోటి కృష్ణ అతను ఏ అనే ప్లేస్కి వెళ్తున్నారు. S2 km/h మరియు T2 అవర్స్. సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారంటే దీంట్లో 3 కేసెస్ ఉంటాయి. కేస్ నెంబర్ 1 టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ S1 T1 ప్లస్ S2 T2. ఎందుకంటే ఇదేమో డిస్టెన్స్ D1, ఇదేమో డిస్టెన్స్ D2. సో ఇదొక కేసు. టోటల్ డిస్టెన్స్ S1 T1 ప్లస్ S2 T2. నెక్స్ట్ వన్ నేను కేస్ టూ ఏమిటంటే S1 బై S2 = √T2 T1. సో ఇది ఎలా వచ్చిందంటే చెప్తాను డీటెయిల్స్గా. మీటింగ్ టైమ్ టైమ్ బై రాధా A to C = టైమ్ ఆఫ్ శ్యామ్ ఆర్ కృష్ణ B to. సో ఇక్కడ మనం ఏం మెన్షన్ చేసాం? కృష్ణ మెన్షన్ చేశాను కాబట్టి కృష్ణ అని రాస్తాను. కృష్ణ B to C. సో D/S = T, S2 T2 S1 = S1 T1 S2. సో T2 T1 = S1² S2². సో మీటింగ్ టైమ్ ఈక్వల్ టు
సో ఇక్కడ మీటింగ్ టైం అనేది సేమ్ కాబట్టి S1/S2 ఈజ్ ఈక్వల్ టు S2T2/S1T1 S1² ఈజ్ ఈక్వల్ టు T2/T1 అంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. సో ఇదొక ఈక్వేషన్ మనం ఇందాక మీరు చెప్పినట్టు. సో నెక్స్ట్ ఏమిటంటే థర్డ్ కేస్ నెంబర్ థర్డ్. ఇదేంటంటే మీటింగ్ టైం T ఈక్వల్ టు T1 ఇంటూ T2. సో ఇవి 3 కేసెస్ పైన మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో ఇది తెలుగులో అండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, 2 person Ram and Shyam start simultaneously in the opposite direction from 2 points A and B at 9 a.m. Each of them runs towards starting point of others. After crossing each other, Ram and Shyam took 80 minutes and 45 minutes to reach their destination. At what time they will meet each other? సో ఇది తెలుగులో క్వశ్చన్. సో మనకేమి ఇచ్చారంటే 2 person రామ్ మరియు శ్యామ్ స్టార్ట్ సైమల్టేనియస్లీ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ ఒక ప్లేస్, ఇక్కడ ఒక ప్లేస్. సో ఇక్కడ రామ్ అయితే ఇక్కడ శ్యామ్. సో అపోజిట్ డైరెక్షన్ ఇలా వెళ్తున్నారు, ఇతను ఇలా వస్తున్నారు. సో 2 points, ఇది ఏ ఇది బి. At 9 a.m. each of them run towards starting point of the other. After crossing each other, ఎప్పుడైతే క్రాస్ అయిన తర్వాత రామ్ అండ్ శ్యామ్ టుక్ 80 minutes and 45 minutes. సో ఇక్కడ ఇలా క్రాస్ అయి ఇప్పుడు శ్యామ్ ఇక్కడ మీటింగ్ పాయింట్ తర్వాత ఇది ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత ఎంత టైం పట్టిందంటే ఒకవేళ శ్యామ్కి ఎంత అంటే 45 minutes, రామ్కి ఎంత అంటే 80 minutes టు రీచ్ దట్ డెస్టినేషన్. సో వాట్ టైమ్ దే విల్ మీట్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ మీటింగ్ టైం ఎంత అని అడిగారు మనకు. సో మీటింగ్ టైం ఏమిటి? S1/S2 ఈక్వల్ టు T2/T1. సో T1 T2 అనేది పాస్డ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ టైం కాబట్టి. సో ఇచ్చిన దాంట్లో మనకేముందంటే T2 ఎంత ఇచ్చారు మనకు? సో ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. సో ఇక్కడ నుంచి బీకి వెళ్తున్నాడు రామోతను, శ్యామ్ ఏమో ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నాడు. సో మనకి ఇచ్చింది క్వశ్చన్ ఏంటంటే 9 a.m. స్టార్ట్ అయ్యారు, ఇక్కడ 9 a.m., ఇక్కడ 9 a.m. సో మనం అడిగింది ఏమిటి? మీటింగ్ ఈచ్ అదర్. సో మీటింగ్ టైం అనేది అడిగారు. సో మీటింగ్ టైం ఫార్ములా ఏమిటి? మీటింగ్ టైము ఫార్ములా అంటే T ఈక్వల్ టు T1 ఇంటూ T2. సో T1 ఎంత ఇచ్చారు మనకు? 45 ఒకటి, ఇంకోటేమో 80. సో √45 ఇంటూ 80. సో 45 ఇంటూ 45 8 ఎంత? 360. సో 360 అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకు? √3600 వస్తుంది. సో 360 అంటే 60 స్క్వేర్ క్యూబ్. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి 60 అంటే 60 minutes. 60 minutes అంటే 1 hour. సో 9 a.m. ప్లస్ 1 hour ఎంత వస్తుంది? 10 a.m.కు అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 men started at the same time, one from P to Q and other from Q to P. If they arrived at Q and P respectively 2.5 hours and 4.9 hours after they passed each other, find the ratio of the speed of 2 men. సో అడిగింది ఏమిటంటే S1/S2 అనేది అడిగారు. 2 men started సేమ్ టైము, P నుంచి Q అనమాట, అండ్ Q నుంచి P. If they arrived at Q and P respectively 2.5 hours, 4.9 hours. సో మీకు ఆల్రెడీ చెప్పాను S1/S2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. సో T2 అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? 4.9.
అండ్ T1 ఏంటంటే 2.5. సో 4 అంటే 49/25. సో 49/25 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే దీన్ని నేను 7 స్క్వేర్ రాస్తున్నాను, దీనికేమో 5 స్క్వేర్ రాస్తున్నాను. సో స్క్వేర్ ఇవి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో 7/5. 7/5 అంటే 7:5. సో రేషియో ఏంటంటే 7:5 అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, P and Q start running simultaneously, one from point A to B and the second from point B to A. P's speed is 6/5 of Q's speed. If after crossing Q, P takes 2.5 hours to reach B, how much time does Q takes to reach A after crossing P? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏ అనే ప్లేసు అండ్ ఇక్కడేమో బి అనే ప్లేసు. సో పి ఏమో క్యూ బి దగ్గర వెళ్తుంది అండ్ క్యూ ఏమో ఏ దగ్గర వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లో ఈ క్లాస్లో, ఇక్కడేమో T2, ఇక్కడేమో T1. సో మనకు T1 ఏమి ఇచ్చారంటే 2.5, 2.5 hours అంటే 2.5 hours. అండ్ S1 అనే స్పీడ్ ఎంత 6 అండ్ S2 ఎంత అంటే 5, ఎందుకంటే 6/5 ఆఫ్ క్యూ స్పీడ్ కాబట్టి ఇది 6 అయితే ఇదేమో 5 అవుతుంది. సో S1/S2 = మీకు ఆల్రెడీ చెప్పాను T2/T1 అని. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే T2 అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 6/5 = స్క్వేర్ రూట్ ఆఫ్ T2/2.5. సో ఇది తెలుగులో అండి క్వశ్చన్ ఇది. సో 36/25 = T2/2.5. సో T2 = 3.6 hours. అంటే T2 = 3 hours 36 minutes. ఇది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 trains P and Q start their journey from Delhi and Kanpur 21:03 hours respectively towards each other. When they will cross each other, then train P and Q will take 25 hours and 16 hours respectively to reach their destination. The speed of train Q is 40 km/h and find the distance between Delhi and Kanpur. సో మనం అడిగింది ఇక్కడ ఏంటంటే టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ అడిగారంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను టోటల్ డిస్టెన్స్ = S1 T1 + S2 T2. సో ఇక్కడ S2 ఏమిటి, S2 అనేది 40 km/h. T1 = ఏమిచ్చారు 25 hours. T2 ఏమిచ్చారు 16 hours. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది S1/S2 = స్క్వేర్ రూట్ ఆఫ్ T2/T1. సో S1/40 16/25 అంటే 4/5. సో 4/5 అంటే S1 = 4 × 40/5 అంటే 32 km. ఇది S1. టోటల్ డిస్టెన్స్ = S1 T1 + S2 T2. సో S1 T1 అంటే 32 × 25 + 16 × 40. సో ఎంత వస్తుందంటే 1440 km టోటల్ డిస్టెన్స్ = సో 1440 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, A and B started their journey from X to Y and Y to X respectively. After crossing each other, A and B completed the remaining parts of their journey in 1/8 hour and 8 hours respectively. If the speed of B is 28 km, then find the speed of A. సో మీకు రాధా కాన్సెప్ట్ తెలుసుంటే మీరు ఈజీగా ఇది కూడా చేయగలుగుతారు. సో T1 = ఏమి ఇచ్చారు మనకు 6 × 1/8 hours.
T2 ఏమి ఇచ్చారు 8 అవర్, S2 ఏమి ఇచ్చారు 28 కిలోమీటర్ పర్ అవర్. సో మనకు కావాల్సింది ఏమిటి, దెన్ ఫైండ్ స్పీడ్ ఆఫ్ ఏ అంటే S1 అనేది కనుక్కోవాలి. సో S1 బై S2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T2 బై T1 అంటే S1 బై 28 ఈక్వల్ టు 8 బై 49 బై 8. సో దీని ఏమని రాయొచ్చు 49 బై 8 అని రాయవచ్చు. సో దీని మొత్తానికి సాల్వ్ చేస్తే S1 ఈక్వల్ టు 28 ఇంటూ 8 బై 7. సో ఫైనల్లీ ఏమొస్తుందంటే మనకు S1 ఈక్వల్ టు 32 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, A and B start moving toward each other from places X and Y respectively at the same time on the same day. The speed of A is 20% more than that of B. After meeting on the way, A and B take P hours and 1/5 hours respectively to reach Y and X respectively. What is the value of P? సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏమిటంటే చాలా ఇంపార్టెంట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు. సో ఇక్కడ మనం అడిగింది ఏంటంటే వాల్యూ ఆఫ్ పి అడిగారు. అంటే వాల్యూ ఆఫ్ పి అంటే స్పీడ్ ఆఫ్ ఎస్ఏ అంటే S1 బై S2 అనమాట, అంటే స్పీడ్ ఆఫ్ SB స్క్వేర్ రూట్ ఆఫ్ TB బై TA. సో స్క్వేర్ రూట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ ఎంత 6, స్పీడ్ ఆఫ్ బి ఎంత 5, స్క్వేర్ రూట్ ఆఫ్ TB ఎంత ఇచ్చారు మనకు 7 ఇంటూ 1/5 అంటే ఎంత 7.2 అనమాట. సో 7.2 బై ఇక్కడ P అవుతుంది. సో 36 బై 25 ఈక్వల్ టు 7.2 బై P. సో దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకు P ఈక్వల్ టు 5 hours వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇది తెలుగులో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు జైపూర్ at 10 AM and Deepika started at 3 PM from Jaipur to Delhi. They meet at 7 PM in between and reached their destination. At the same time, at what time did they reach their destination? So Kabir, Deepika. Okay. Kabir started traveling from Delhi to Jaipur. Delhi నుంచి Jaipur at 10 AM. And Deepika started ఏమో 3 PM. From Jaipur to Delhi. They met at 7 PM. ఎప్పుడు కలిశారంటే 7 PMకి కలవడం జరిగింది. And reached their destination at the same time. What time did they reach their destination? సో కబీర్ మరియు దీపిక ఎప్పుడు కలిశారు అంటే 7 PM కలిశారు. అంటే కబీర్ 10 o'clock స్టార్ట్ చేస్తే 7 PM ఇతను దీపికని మీట్ అయ్యారు. సో ఇక్కడ మీట్ అవ్వడం అంటే ఎన్ని అవర్స్ పట్టింది మనకు, ఇక్కడ 9 hours పట్టింది. అదేవిధంగా దీపిక కబీర్ని ఎక్కడ కలిశారంటే 3 PM నుంచి 7 PM. సో 3 PM నుంచి 7 PM అంటే 4 hours. అంటే మీటింగ్ టైం T ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 ఇంటూ T2. సో 9 into 4. సో 9 into 4 అంటే 36. 36 అంటే 6 hours. సో 6 hours అంటే 7 PM తర్వాత ప్లస్ 6 hours. సో ఎంత మన ఆన్సర్ ఏమొస్తుంది మనకు 7 PM ప్లస్ 6 hours అంటే 1 AM. సో ఎప్పుడు కలుస్తారంటే 1 AM. సో ఎట్ వాట్ టైమ్ డిడ్ దే రీచ్ దే డెస్టినేషన్ అంటే 1 AMకి. సో ఉదయం 1 గంటకు. సో ఉదయం 1 గంటకు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యాసింజర్ ట్రైన్ లెఫ్ట్ టౌన్ A for town B
At the same time, a goods train left town B for town A. The speed of each train is constant throughout the whole trip. 2 hours after the trains met, they were 450 kilometers apart. The passenger train arrived at the place of destination 16 hours after their meeting, and the goods train 25 hours after the meeting. How long did it take the passenger train to make the whole trip? సో మనకు అడిగింది ఏంటంటే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ద ప్యాసింజర్ ట్రైన్ టు మేక్ ద హోల్ ట్రిప్. సో ఇదేమో ప్యాసింజర్ ట్రైన్, ఇదేమో గూడ్స్ ట్రైన్. సో ఏ ప్యాసింజర్ ట్రైన్ లెఫ్ట్ టౌన్ ఏ ఫర్ టౌన్ బి కోసము. అట్ ద సేమ్ టైం ఏమో గూడ్స్ ట్రైన్ ఏమో లెఫ్ట్ టౌన్ బి ఫర్ టౌన్ ఏ. ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈజ్ కాన్స్టాంట్. అంటే ప్యాసింజర్ ట్రైన్ మరియు గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టాంట్ త్రూఅవుట్ ద హోల్ ట్రిప్. అయితే 2 hours ఆఫ్టర్ ద ట్రైన్ మెట్, దే వర్ 450 kilometers అపార్ట్. ఎన్ని కిలోమీటర్ అంటే 450 kilometers. ద ప్యాసింజర్ ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఎంత అంటే 16 hours ఆఫ్టర్ దేర్ మీటింగ్, అండ్ ద గూడ్స్ ట్రైన్ 25 hours ఆఫ్టర్ ద మీటింగ్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ద ప్యాసింజర్ ట్రైన్ అంటే ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ ఏమో మీటింగ్ టైం ఇక్కడ మీటింగ్ టైం తర్వాత ఎంత టైం పట్టిందంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే ఇదేమో మీటింగ్ టైం. ఓకే, ఇది మీటింగ్ టైం. సో ఇక్కడ నుంచి ఎంత టైం పట్టిందంటే 16 hours పట్టింది. ఎంత? 16 hours పట్టింది. సిమిలర్గా గూడ్స్ ట్రైన్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర మీటింగ్ టైం దగ్గర వెళ్ళింది కదా. సో ఇక్కడ నుంచి ఎంత టైం పట్టిందంటే 25 hours పట్టింది. అంటే మీటింగ్ టైం తర్వాత ప్యాసింజర్ ట్రైన్కి ఏమో 16 hours అండ్ గూడ్స్ ట్రైన్కి ఏమో 25 hours. సో మీటింగ్ టైం ఈక్వల్ టు ఏమిటి? T ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 ఇంటూ T2, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 16. సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ? T ఈక్వల్ టు 20 hours. సో T ఈక్వల్ టు 20 hours. సో 20 hours మరియు ప్లస్ 16 hours. సో మొత్తం ఎన్ని అవర్స్ అంటే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ద ప్యాసింజర్ ట్రైన్ అని అడిగింది కాబట్టి ప్యాసింజర్ ట్రైన్ అంటే 16 hours కదా. ఈ 16 hours మరియు ఇక్కడ వచ్చిన మీటింగ్ టైం ఎంత? 20 hours. సో రెండు కలిపి ఎంత? 36 hours వస్తుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ అండ్ రాకేష్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్ ఈచ్ అదర్ at 2 AM from Jaipur and Kanpur respectively. Speed of Vijay and Rakesh are 70 km/h and 90 km/h respectively. They meet at Delhi at certain time and have lunch together. At 10:39 AM, they again start walking toward their destination. If Vijay reached at Kanpur on 12:27 PM, how much time they spend together to do lunch? సో ఫస్ట్ విజయ్, ఇక్కడేమో రాకేష్, సో ఇక్కడేమో కాన్పూర్, ఇక్కడేమో జైపూర్. అయితే ఇక్కడ మీటింగ్ టైం ఏమి ఇచ్చారు మనకు? 10:39. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అండ్ రాకేష్, సో ఇక్కడ మనకు 9 AM అతను స్టార్ట్ అవ్వడం జరిగింది, అంటే 90 km/h. విజయ్ ఏమో 70 km/h. సో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 10:39. సో విజయ్ అండ్ రాకేష్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ 2 AM ఫ్రమ్ జైపూర్. ఇక్కడ ఏ టైం అంటే 2 AM from Jaipur and Kanpur respectively. Speed of Vijay and Rakesh ఏమో 70 and 90 km/h
respectively. So they met at Delhi at a certain time and have lunch together at 10:30. సో ఇక్కడ లంచ్ చేయడం జరిగింది ఈ టైంకి. సో దే అగైన్ స్టార్ట్ వాకింగ్ టువర్డ్ ది డెస్టినేషన్. సో ఇక్కడ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డెస్టినేషన్ వెళ్ళారు. మళ్ళీ విజయ్ ఏమో ఇలా డెస్టినేషన్ వెళ్ళారు కాన్పూర్కి. సో ఇఫ్ విజయ్ రీచ్డ్ కాన్పూర్ ఆన్ 12:27, ఎప్పుడంటే 12:27కి అతను రీచ్ అవ్వడం జరిగింది. ఎవరు? విజయ్. సో అయితే హౌ మచ్ టైమ్ దే స్పెండ్ టుగెదర్ టు డి లంచ్, అంటే ఇక్కడ ఈ లంచ్ చేసినప్పుడు ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేశారనేది క్వశ్చన్ మనకు. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కదా. సో 10:39, 12:27. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది మనకు నార్మల్గా అయితే? సో ఇక్కడ మనకు 108 minutes అవుతుంది. సో 108 minutes అంటే 9 ఏమో మీకు చెప్పాను కదా, అంటే 9 × మల్టిపుల్ ఆఫ్ 12 అనమాట. సో స్పీడ్ అనేది 7:9 అయితే టైం ఏమవుతుంది? 9:7. సో మనకు అడిగింది ఏమిటి? ఎంత టైం వాళ్ళిద్దరు స్పెండ్ చేయడం జరిగిందని అడిగారు. సో ఎంత టైం అంటే 15 minutes. అంటే 15 అంటే 10:39, అంటే 10:39 నుంచి 10:24 నుంచి 10:39 మధ్యలో వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది, అంటే 15 minutes. సో 15 minutes is the right answer. Next question. A takes 3 hours more than B to walks d kilometer. If A doubles his speed, then he can make it in 1 hour less than B. How much time does A require to walk d kilometer? ఇదేంటంటే కంపారిజన్ ఆఫ్ 2. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా చాలా వరకు అడుగుతుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే సేమ్ డిస్టెన్స్ అనేది సేమ్. సో డిస్టెన్స్ అనేది సేమ్. సో ఇచ్చిన క్వశ్చన్లో ఏ టేక్స్ 3 hours more than B, ఎంత? 3 hours more than B టు వాక్ d kilometer. ఎన్ని కిలోమీటర్ అంటే d kilometer. ఇఫ్ A doubles his speed, then he can make it in 1 hour less than B, అంటే B కన్నా 1 hour less. ఇక్కడ లెస్, ఇక్కడేమో మోర్. సో 1 hour less దెన్ A. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుందంటే ఇక్కడ 1 అయితే ఇక్కడ డబుల్ కాబట్టి 2 అవుతుంది. టైం ఏమవుతుంది? ఇక్కడ 2, ఇక్కడ 1 అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఎక్కువగా అడుగుతారని. సో మనకు కావాల్సింది క్వశ్చన్ ఏమిటి? డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఇంటూ టైం ఇక్కడ 1కి 4 అయితే 4 hours అయితే 1కి 4 hours. ఎందుకంటే ఒకటేమో T+3 అంటే 3 hours మోర్, ఇంకోటేమో 1 hour లెస్. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 4 hours ఉంది. అంటే 1కి 4 hours అయితే 2కి ఎంత అవుతుందంటే 2 × 4 అంటే 8 hours అవుతుంది. 8 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఏమో 1, టైం ఏమో 8. సో 8 kilometer. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A takes 2 hours 30 minutes more than B to walk 40 kilometer. If A doubles his speed, then he can make it in 1 hour less than B. How much time does A require for walking a 40 kilometer distance? 40 kilometer distance. So A, B ఎన్ని కిలోమీటర్ అంటే 40 kilometer. సో ఎంత అంటే 2 + 2.5 hours ఎక్కువ. అండ్ ఇఫ్ ఏ డబుల్స్, ఒకవేళ కనుక డబుల్స్ అయితే ఎంత అంటే 1 hour లెస్, అంటే -1 hour. సో స్పీడ్ అనేది
ఇక్కడ 1 అయితే ఇక్కడ డబుల్ కాబట్టి 2 అవుతుంది. సో టైం ఆటోమేటిక్గా ఏమవుతుంది 2, ఇక్కడేమో 1. సో మనకు ఈ డిఫరెన్స్ టైం ఎంత అవుతుందండి ఇక్కడ 1కి 3.5 అవర్స్ అవుతుంది. సో 1కి 3.5 అవర్స్ అంటే ఈ 2.5 ఒకటి, ఇది ఒక 1 అవర్ ఒకటి, అంటే డిఫరెన్స్. సో 1కి 3.5 అవర్స్ అంటే 2 ఇంటూ 3.5 అంటే ఎంత 7 అవర్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7. మనకు అడిగింది ఏమిటి, హౌ మచ్ టైం అడిగారు కాబట్టి టైమే కాబట్టి 7 అవర్స్, నాట్ డిస్టెన్స్. సో టీ ఈక్వల్ టు 7 అవర్స్. సో ఆప్షన్ ఏ is the right answer of this question. Next question. A takes 30 minutes longer than B to cover a distance of 15 km at a certain speed. However, if A doubles his speed, he covers the same distance in an hour less time than B. What is the speed of B? So అడిగింది మనకు B యొక్క స్పీడ్. సో ఏకి ఎంత అంటే 30 minutes ఏమో మోర్, ఇక్కడేమో 15 కిలోమీటర్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇఫ్ ఏ డబుల్స్ ఈ స్పీడ్ కనుక డబుల్ చేస్తే ఎంత అంటే ఇక్కడ 1 అవర్ లెస్. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, ఇది 1 అవుతే ఇదేమో 2 అవుతుంది. సో టైం అనేది ఇది 2 అయితే ఇదేమో 1 అవుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ if A takes 30 minutes longer than B to cover at a distance of 15 km, 15 km. If A doubles his speed, he covers the same distance ఏమో in hour less. సేమ్ డిస్టెన్స్ ఏమో అవర్స్ లెస్ ఏ యొక్క స్పీడ్ని డబుల్ చేస్తే. సో ఇక్కడ మనకు ఎంత అవుతుందంటే 1కి 1.5 అవర్స్, 1కి 1.5 అవర్స్. సో ఇక్కడ నేను 1.5 అవర్స్తో మల్టిప్లై చేస్తే నాకు ఇక్కడ 3 అవర్స్ వస్తుంది. సో మనకు అడిగింది ఏమిటి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బి అడిగారు. సో అడిగింది స్పీడ్ ఆఫ్ బి కాబట్టి ఫస్ట్ ఏ యొక్క స్పీడ్ కనుక్కుంటున్నాను. ఏ యొక్క స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 15 కిలోమీటర్ బై 3. సో బై 3. సో ఎంత వస్తుంది మనకు 5 అవర్స్ అనేది వస్తుంది. సో ఏ యొక్క స్పీడ్ 5 అవర్స్. సో 5 అవర్స్ అంటే బి యొక్క స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ 15 కిలోమీటర్ బై 2.5. ఎందుకంటే ఇక్కడ బి అనేది 3 అవర్స్ మైనస్ 30 మినిట్ అంటే 2.5 అవర్స్. ఇక్కడ 3 అవర్స్ ఇచ్చారు కదా, అంటే 3 అవర్స్ అంటే బి కనుక 3 అవర్స్ ఉంటే ఇక్కడ ఎంత 30 మినిట్స్ మోర్. సో ఏ టేక్స్ 30 minutes లాంగర్ దెన్ బి అంటే బి కన్నా 30 minutes ఏ అనేది కొత్త టైం తీసుకుంటుంది. సో మనకు నార్మల్గా ఏ ఎంత వచ్చింది 3 అవర్స్ వచ్చింది. అంటే 3 అవర్స్ ప్లస్ 30 minutes అంటే ఎంత 3 hours 30 minutes ఏమో ఏ తీసుకుంటే బి అనేది ఈ 3 అవర్స్లో 30 minutes రిమూవ్ చేయాలంటే 2.5 అవర్స్. సో 15 by 2.5 ఈక్వల్ టు 6 km/h. సో 6 km/h is the right answer, option C. Next question. A takes 8 hours more than the time taken by B to cover a distance of 160 km. If A doubles his speed, he takes 3 hours more than B to cover the same distance. The speed of B is. So man adigindi speed of B is. So A ikkademo B ఎన్ని కిలోమీటర్ అంటే 160 కిలోమీటర్. ఎంత అంటే 8 అవర్స్ అనేది ఎక్కువ. అండ్ డబుల్ స్పీడ్ చేస్తే ఎంత అంటే 3 అవర్స్ లెస్. స్పీడ్ ఏమవుతుంది ఇక్కడ 1 అయితే ఇక్కడేమో డబుల్ అవుతుంది. టైం అనేది ఇది 2 అయితే ఇది 1 అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఆఫ్ బి మనకు అడిగింది స్పీడ్ ఆఫ్ బి. సో ఇక్కడ 8 అవర్స్ ఇక్కడ 3 అవర్స్ డిఫరెన్స్ ఎంత 1కి 5 అవర్స్ అవుతుంది. సో 1కి 5 అవర్స్ అంటే 2కి ఎంత అంటే 5 అవర్స్ అంటే ఇంటూ మల్టిప్లై విత్ 5 అవర్స్ అంటే 10 అవర్స్.
10 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. అంటే మనకు కావాల్సింది ఏం అడిగారు, మనకు స్పీడ్ అడిగారు. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 160/2 ఈక్వల్ టు 80 km/h. ఎందుకు నేను 80 km/2 తీసుకున్న టైం అంటే ఇక్కడ మనకు వచ్చింది 10 hours. అంటే 10 - 8 hours రిమూవ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది A takes 8 hours more than the time taken by B to cover a distance of 160 km. అంటే B అనేది ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకు ఈ 10లో 8 రిమూవ్ చేస్తే మనకు 2 hours వస్తుంది. సో ఇక్కడ 160/2 అని వేసుకోవడం జరిగింది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 80 km/h. సో ఆప్షన్ B is the right answer of this question. Next question. To cover a distance of 416 km, a train A takes 2/3 hours more than train B. If the speed of A is double, it would take 1/1/3 hours less than B. What is the speed of train A? So A ఇక్కడ అండి, B ఎన్ని కిలోమీటర్ అంటే 416 km. ఎక్కువ ఎంత అంటే 2/2/3. స్పీడ్ని డబుల్ చేస్తే ఎంత అవుతుందంటే 1/1/3. సో స్పీడ్ అనేది ఇక్కడ 1 అయితే ఇక్కడేమో 2 అవుతుంది. టైం ఏమో ఇక్కడ 2 అయితే ఇక్కడ 1 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత, 2/2/3 1/1/3 అంటే 1కి 4 hours అవుతుంది. ఎంత డిఫరెన్స్, 1కి 4 hours. అంటే 2కి ఏమవుతుంది ఇంటూ 4 అంటే 8 hours. సో స్పీడ్ ఆఫ్ ఏ కదా మనకు అడిగింది అంటే 416/8. సో స్పీడ్ ఆఫ్ ఏ కాబట్టి డైరెక్ట్ మనకు వచ్చిన టైం ఏంటంటే ఏ యొక్క టైం ఏంటంటే 8 hours. ఇక ఎన్ని కిలోమీటర్ అంటే 416 km. సో 416/8 అంటే 52 km/h. సో ఆప్షన్ డి, 52 km/h. సో ఇది ఏ యొక్క అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ యొక్క స్పీడు. నెక్స్ట్ క్వశ్చన్. Mohan takes 2 hours more than Kishore to walk 63 km. If Mohan increase his speed by 50%, then he can make it in 1 hour less than Kishore. How much time does Kishore take to walk 63 km? Mohan ఇదేమో కిషోర్ ఎన్ని కిలోమీటరు 63 km అంటే 2 hours more. సో 2 hours more. ఇక్కడ ఎంత అవుతుంది డబుల్ అంటే 1 hour లెస్. స్పీడ్ అనేది ఇది ఇక్కడ 2 అయితే ఇక్కడ 3 అవుతుంది. ఎందుకంటే 50% అంటే 1/2. సో ఇక్కడ 2 అయితే ఇక్కడ 3 అవుతుంది. సో టైం ఏమవుతుంది, టైం అనేది ఇక్కడ 3 అయితే ఇక్కడ 2 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది దీనికి టైము, 1కి 3 hours. సో 1కి 3 hours అంటే ఇంటూ 3 hours అంటే ఇక్కడ 9 hours అవుతుంది. సో 9 hours అవుతుంది. మనకు అడిగింది ఏమిటి క్వశ్చను, హౌ మచ్ టైమ్ డస్ కిషోర్ టేక్ టు వాక్ 63 km. సో 63 km అంటే ఇక్కడ మనకు 9 hours-లో 2 hours అనేది రిమూవ్ చేయాలి అంటే 7 hours. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A takes 2 hours more than B to cover a distance of 40 km. If A doubles his speed, he takes 1.5 hours more than B to cover 80 km. To cover a distance of 120 km, how much time will B take traveling at same speed?
సేమ్ స్పీడ్. సో మనకు అడిగింది ఏమిటి, టైం, అదే అంటే టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 కిలోమీటర్ హౌ మచ్ టైం అని అడిగారు. సో ఏ నుంచి బి ఎంత అంటే 6 hours. సో ఇక్కడ 120 కిలోమీటర్. అండ్ బి టు ఇక్కడ స్పీడ్ 1 అయితే ఇక్కడ డబల్ అనేది 2 అవుతుంది. అండ్ టైం అనేది 2 అయితే అంటే ఇన్వర్స్ కదా, ఇక్కడ 1 అవుతుంది. సో టైం డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడేమో మనకు 9/4 ఇచ్చారు. ఎంత అంటే 9/4. సో 6 hours 9/4 అంటే ఎంత డిఫరెన్స్ అవుతుంది మనకు, ఎంత డిఫరెన్స్ అవుతుందంటే 3/2 hours అనేది డిఫరెన్స్ అవుతుంది. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 15/2 hours అనేది వస్తుంది. దేనికి సంబంధించిన టైంకి. సో 1కి 15/4 డిఫరెన్స్ వస్తుంది, అంటే దీనికి. అయితే 2కి ఎంత వస్తుందంటే 15/2 అనేది రావడం జరుగుతుంది. సో ఈ వచ్చిన దాంట్లో ఏదైతే టైం వచ్చిందో మనం టైం అనేది 15/2లో 6 hours రిమూవ్ చేస్తే 3/2 hours అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే హౌ మచ్ టైమ్ విల్ బీ టేక్ ట్రావెలింగ్ ఎట్ సేమ్ స్పీడ్ ఎంత అంటే 3/2 hours. ఎంత అంటే 3/2 hours. సో ఆప్షన్ D is the right answer. Next question. A takes 2 hours more than B to cover a distance of 40 km. If A doubles his speed, he takes 1.5 hours more than B to cover 80 km. To cover a distance of 90 km, how much time will B take traveling at his speed? సో ఇక్కడ అడిగింది మన క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ అనేది హౌ మచ్ టైమ్ విల్ బీ టేక్ ట్రావెలింగ్ ఎట్ హిస్ స్పీడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బి ఎంత అవర్స్ అంటే 4 hours. ఎన్ని కిలోమీటర్ అంటే 80 km. సో ఇక్కడ ఎంత ఇచ్చారు మనకు 1.5 hours అనేది మోర్ దెన్ బి టు కవర్ 80 km. సో ఇక్కడ స్పీడ్ అనేది ఇక్కడ 1 అయితే ఇక్కడ 2 అవుతుంది. అండ్ టైం అనేది ఇక్కడ 2 అయితే ఇక్కడ 1 అవుతుంది. అంటే 40 కిలోమీటర్కి ఏమో 2 hours అయితే 80 కిలోమీటర్కి ఏమో 4 hours అవుతుంది. ఎంత 4 hours అవుతుంది. సో ఇక్కడ 1కి 2.5 hours డిఫరెన్స్ ఉంది దీనికి. అలా 2కి ఎంత అవుతుందంటే 5 hours. సో మనకి ఇచ్చిన దాంట్లో 5 hoursలో 4 hours కనుక రిమూవ్ చేస్తే మనకు బి ఎంత వస్తుందంటే 1 hour. సో 1 hourతో పాటు మనకు అడిగింది ఏమిటి, టు కవర్ డిస్టెన్స్ ఆఫ్ 90 km అంటే 90 km హౌ మచ్ టైమ్ విల్ బి టేక్ ట్రావెలింగ్ ఎట్ స్పీడ్. సో 90 km అన్నాడు కాబట్టి 90/80 అంటే 9/8 అంటే 1 × 1/8 hours. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9/8 or 1 × 1/8 hours. సో ఆప్షన్ డి. సో ఇప్పుడు దాకా ఏంటంటే మనం రాధా కాన్సెప్ట్ పైన అండ్ దాంతోపాటు కొన్ని కంపారిజన్ సంబంధించింది, అంటే ఒక స్పీడ్ ఇచ్చి ఇంకో స్పీడ్ కింద డబుల్ చేయమని సంబంధించింది అడగడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు, క్రాస్ ప్రొడక్ట్ సంబంధించింది. సో మనం క్రాస్ ప్రొడక్ట్ పైన క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇప్పుడు దాకా మనం రాధా కాన్సెప్ట్తో పాటు కంపారిజన్ సంబంధించింది, అంటే ఏ అండ్ బి ఇలా కంపారిజన్ ఇందాక మనం కొన్ని క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు. సో ఇప్పుడు ఏంటంటే క్రాస్
ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ స్పీడ్ ఒకటి, ఫైనల్ స్పీడ్ అన్నట్టు. సో స్పీడ్, టైము, స్పీడ్ ఏమో ఒకటి 30 hours, ఇంకోటేమో 20 hours. అండ్ ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే ఇనిషియల్గా ఒకటి 30 సంబంధించిన స్పీడ్ ఇస్తారు, అండ్ ఎన్ని అవర్స్ అంటే 3 hours. ఇంకోటేమో ఫైనల్ ఏమో 20 ఏమో స్పీడ్ సంబంధించి, ఇంకో టైం ఏమో 2 hours. సో 2 hours 3 hours. సో ఇలా క్రాస్ ప్రొడక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమైందంటే మనకు స్పీడ్ టైం ఇచ్చేసి డిస్టెన్స్ కనుక్కోమంటారు. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ దీనికి ఏమొస్తుంది, స్పీడ్ ఇంటూ టైము. సో 30 into 2 ఆర్ 20 into 3, సో 60 kilometer. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేది టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఇది తెలుగులో అండి. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 48 kilometer. ఇఫ్ హీ 21:1 ఇంక్రీజ్ హీ స్పీడ్ బై 4 km/h, హీ రీచెస్ 1 hour ఎర్లీ. ఫైండ్ ఈస్ ఇనిషియల్ స్పీడ్. సో అతను అడిగింది ఏంటంటే ఇనిషియల్ స్పీడ్. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫిక్స్ అండి. ఎంత, 48 kilometer. సో ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ డిస్టెన్స్ ఏంటంటే 48 kilometer. ఇఫ్ హీ 21:1 రేషియో, 21:1 అనేది రేషియో, ఇంక్రీజ్ హీ స్పీడ్ బై 4 km అంటే స్పీడ్, ఇక్కడేమో టైము. ఇఫ్ హీ 21:1 ఇంక్రీజ్ హీ స్పీడ్ బై 4 km అంటే ఎవ్రీ 4 kmకి 1 hour అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే 4కి ఏమో 1 అయితే 8కి ఎంత అవుతుంది, 4 + 4 8 కదా, ఇక్కడ ఇంకో 1 hour పెరుగుతుంది అంటే 2. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే 12కి ఇక్కడ ఎంత అవుతుంది, 3 hours. నెక్స్ట్ 16, ఇక్కడ 4. సో మనకు క్రాస్ మల్టిప్లై ఇక్కడ అంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 12 into 4 అంటే 48 వస్తుందా, అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 48 వస్తుందా అలా. సో 16 into 3, సో 16 into 3 ఎందుకంటే స్పీడ్ ఇంటూ టైం కదా, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైము. సో మనకు 48 రావాలి. సో ఇక్కడ 48 వచ్చింది. సో మనకు ఇనిషియల్ స్పీడ్ కదా అడిగింది. సో ఇనిషియల్ స్పీడ్ అంటే ఇదే కదా. సో ఇనిషియల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12 km/h. సో ఇది ఆన్సర్, 12 km/h. నెక్స్ట్ క్వశ్చన్, a motorbike travels a distance of 400 kilometers at uniform speed. If the speed of the motorbike is increased by 10 km/h, it takes 2 hours less for the same journey. Find the original speed of the motorbike. సో మనకి ఇక్కడ కూడా 400 km, ఎంత, 400 km అనేది డిస్టెన్స్ ఫిక్స్డ్ అయితే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ మోటార్ బైక్ ఈజ్ ఇంక్రీజ్, అంటే స్పీడ్ ఆఫ్ మోటార్ బైక్ కనుక ఎవ్రీ 10 km/h కనుక ఇంక్రీజ్ చేస్తే ఎన్ని గంటలు తగ్గుతుందంటే 2 hours తగ్గుతుంది. సో ఇక్కడ స్పీడ్, ఇక్కడేమో టైము. సో ఇది తెలుగులో క్వశ్చన్. సో స్పీడ్ ఏమి ఇచ్చారు మనకు, ఎవ్రీ 10 km/h ఏమో 2 hours తగ్గుతుంది, అంటే ఇక్కడ 2. నెక్స్ట్ 20 km, ఇక్కడేమో 4. నెక్స్ట్ 20 తర్వాత 30, ఇక్కడేమో 6. నెక్స్ట్ 40 ఇక్కడేమో 8. నెక్స్ట్ 50, సో ఇక్కడేమో 10. సో 40 ఇక్కడ క్రాస్ మల్టిపుల్ అంటే మనం చూసుకోవాలి ఇక్కడ డిస్టెన్స్ అనేది వస్తుందా లేదా. అంటే 40 into 10 ఏమో 400, అంటే 400 km డిస్టెన్స్ అనేది వస్తుంది. సో మనకు అడిగింది ఏమిటి, ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ మోటార్ బైక్. సో ఒరిజినల్ స్పీడ్ అంటే ఇనిషియల్ స్పీడ్ అంటే 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఇనిషియల్ స్పీడ్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ కవర్స్ 400 km at a uniform speed. If the speed had been 10 km/h more, it would have taken 2 hours less for the same journey. What is the usual time taken in hours
బై ఇట్ టు కంప్లీట్ ద జర్నీ. సో ఇక్కడ ఏమిటి ఇచ్చారు మనకు 400 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. సో స్పీడ్ ఒకటి, ఇక్కడేమో టైము. సో 10 ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఎవ్రీ 10 km/hకి 2 hours తగ్గుతుంది సేమ్. సో ఇక్కడ 2, 20, 4, 30, 6, 40, 8, 50, 10. సో ఇక్కడ మనకు 50 × 8 ఎంత 400, 40 × 10 ఎంత అంటే ఇక్కడ మనకు 400 km అనేది వస్తుంది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూజువల్ టైము. సో యూజువల్ టైం అంటే ఇనిషియల్ టైము. సో ఇనిషియల్ టైం టేకెన్ బై టు కంప్లీట్ ద జర్నీ అని అడిగారు కాబట్టి ఇనిషియల్ కదా మనం అడిగింది, నేను స్పీడ్ చెప్తాను. సో యూజువల్ టైం టేకెన్ బై టు కంప్లీట్ ద జర్నీ అంటే జర్నీ కంప్లీట్ చేయడానికి ఎంత పడుతుందంటే 10 hours పడుతుంది. ఎంత 10 hours. ఇది కంప్లీట్ జర్నీ. సో ఈ క్రాస్ ప్రోడక్ట్ మెథడ్లో ఏదైతే కంప్లీట్గా లాస్ట్కి ఉందో అది మనం తీసుకోవాలి. సో ఎంత అంటే 10 hours. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో ఇది తెలుగులో క్వశ్చన్. సో ఎంత పడుతుందంటే 10 hours పడుతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ టేక్స్ 2.5 hours less for a journey of 300 km. If its speed is increased by 20 km/h from its usual speed, how much time will it take to cover a distance of 192 km at its usual speed? సో ఇక్కడ కూడా డిస్టెన్స్ అనేది 300 km అనేది ఫిక్స్డ్. సో ఇక్కడ స్పీడ్, ఇది ఇక్కడేమో టైము. సో ఎవ్రీ 20 km/hకి ఎంతవరకు తగ్గుతుందంటే 2.5 hours. అంటే 20కి 2.5 hours, అండ్ 40కి ఎంత అంటే 5 hours, అండ్ 60కి ఏమో 7.5 hours. సో క్రాస్ ప్రోడక్ట్ కదా, 60 × 3 ఎంత 300. మనం అడిగిన క్వశ్చన్ ఏంది, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 192 km ఎట్ ఇట్స్ యూజువల్ స్పీడ్. యూజువల్ స్పీడ్ అంటే ఇనిషియల్ ఆర్ నార్మల్ స్పీడ్ని అది అంటారు. సో టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత అంటే 192 km అండ్ స్పీడ్ ఎంత అంటే ఇది యూజువల్ స్పీడ్ అంటే ఆర్ ఇనిషియల్ స్పీడ్ నార్మల్ స్పీడ్. సో 192/40 అంటే 4.8 hours. సో ఆప్షన్ సి is the right answer. Option C is the right answer of this question. Next question. An aeroplane is stopped for half an hour and now it has to cover a distance of 1500 km in given time. So its speed is increased by 250 km/h. Find its initial speed. సో ఇక్కడ కూడా మనకు డిస్టెన్స్ అనేది 1500 km అనేది ఫిక్స్డ్ అనేది. సో స్పీడ్ ఇక్కడేమో టైము. సో 250 km ఏమో హాఫ్ ఎన్ అవర్ అయితే 500 km ఏమో 1 hour, 750 km ఏమో 3/2 hours, 1000 km ఏమో 2 hours. సో ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు 1000 × 3/2 అంటే 1500 km వస్తుంది. సో మనకు అడిగింది ఏమిటి ఇనిషియల్ స్పీడ్. ఇనిషియల్ స్పీడ్ అంటే ఇది. సో 750 km/h అనేది ఇనిషియల్ స్పీడ్. సో ఆప్షన్ మనకి దీనిలో ఇవ్వలేదు బట్ ఇది ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో 750 km/h మనం అడిగింది ఇనిషియల్ స్పీడ్ కాబట్టి 750 km/h. Next question. A person travels a distance of 300 km and then returns to the starting point. The time taken by him for the outward journey is 5 hours more than the time taken for the return journey. If he returns at a speed of 10 km/h more than the speed of going, what is the average speed in
ఫర్ ద ఎంటైర్ జర్నీ. సో మనకు అడిగింది ఎంటైర్ జర్నీ. సో ఎక్స్ కిలోమీటర్ కనుక వెళ్తే వై కిలోమీటర్ రావడం జరుగుతుంది. అంటే యావరేజ్ స్పీడ్ అంటే 2xy బై ఎక్స్ ప్లస్ వై. సో ఫస్ట్ స్పీడ్, ఇంకోటేమో టైము. ఇక్కడ 10 అయితే, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కదా మనకు, ద టైమ్ టేకెన్ బై హిమ్ ఫర్ ద అవుట్వర్డ్ జర్నీస్ 5 hours మోర్ దెన్ ద టైమ్ టేకెన్ ఫర్ ద రిటర్న్ జర్నీ. ఇఫ్ ఈ రిటర్న్ ద స్పీడ్ ఆఫ్ ఎంత 10 కిలోమీటర్కి ఎంత అవుతుంది 5, 20కి ఎంత 10, 30కి ఎంత 15. సో ఇక్కడ మనకు క్రాస్ ప్రొడక్ట్ చూస్తే ఎంత అవుతుందంటే 300 కిలోమీటర్. అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 × 30 × 2/20 + 30. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 20 అంటే కింద ఇది 50 వస్తుంది. సో 50 20 × 30 × 2/50. సో ఈ 0 క్యాన్సల్. సో 5 6 సో మొత్తం ఎంత వస్తుందో మనకు 24 రావడం జరుగుతుంది. సో దీనికి ఎంటైర్ జర్నీ ఎంత అంటే 24. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం టుడే క్లాస్లో రాధా కాన్సెప్ట్తో పాటు కంపారిజన్తో పాటు ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్రాస్ ప్రొడక్ట్ సంబంధించింది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మోడల్ అనేది ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ఇది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.